చిత్తూరు జిల్లా పలమనేరులో డ్రగ్స్ రహిత సమాజం కోసం బషీర్ ప్రత్యేక సైకిల్ యాత్ర చేపట్టారు. ప్రభుత్వ ఎస్వీఎస్ఆర్ డిగ్రీ కళాశాల నుంచి విజయవాడ వరకు ప్రయాణిస్తూ మార్గ మధ్యంలోని కళాశాలల్లో విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించనున్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టాలని బషీర్ పిలుపునిచ్చారు. విజయవాడలో మంత్రి నారా లోకేష్ను కలిసి డ్రగ్స్ నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. డీఎస్పీ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ పోలీసులు ఇప్పటికే కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ యువతను చైతన్యపరుస్తున్నట్లు వెల్లడించారు. ఇంతకుముందు నేను పలమనేరు నుంచి లదాఖ్కి అలాగే పలమనేరు నేపాల్కి సైకిల్ రైడ్ చేశాను. అప్పుడు వచ్చి మనం డిఫారెస్టేషన్గా రైడ్ చేశాము. ఇది వచ్చి యూత్ అనేది డ్రగ్స్ అలవాటు పడిపోయి లైఫ్ అని స్పాయిల్ చేసుకుంటున్నారు. సో వాళ్ళకి ఒక అవగాహన తెప్పించి లైఫ్ స్పాయిల్ చేసుకోకుండా ఒక అవగాహన ఇద్దామనేసి ఈ రైడ్ అయితే పలమనేరు నుంచి విజయవాడకి ఒక 7 days రైడ్ స్టార్ట్ చేస్తున్నాము. పలమనేరు నుంచి బషీర్ అనే ఒక అబ్బాయి నో డ్రగ్స్ ప్రోగ్రాం కింద డ్రగ్ రహిత సమాజం కోసం పిలుపునిస్తూ పలమనేరు నుంచి విజయవాడకు ఒక సైకిల్ ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మధ్యలో ఉన్న స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్టల్స్ కానీ సందర్శించి జస్ట్ వాళ్ళు ఒక స్ఫూర్తి నింపడానికి యూత్ డ్రగ్స్కు దూరంగా ఉండాలి, మంచి గుడ్ హ్యాబిట్స్ అనుకూలంగా ఉండాలి, తన భవిష్యత్తు మీద దృష్టి పెట్టాలి, దురలవాట్లు ఉన్న సొసైటీకి సమాజానికి వాళ్ళ హెల్త్కు వాళ్ళ ఇంటికి ప్రాబ్లం అవుతుంది, దానికి దూరంగా ఉంటూ మంచి సొసైటీ నిర్మించడంలో మనమంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిస్తూ ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తున్నాడు. సో అతనికి సంఘీభావంగా ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా వచ్చారు. ఇది ఇచ్చే పిలుపు విజయవాడ దాకా ఇచ్చుదని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వాళ్ళ హెల్త్కు వాళ్ళ ఇంటికి ప్రాబ్లం అవుతుంది,